బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కుకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కుకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతలకు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన హైడ్రా తిరిగి ఆదివారం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను, బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చివేయడం ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కుకట్పల్లి, అమీన్పూర్లో అపార్ట్మెంట్లు, విల్లాలను కూల్చివేస్తుంది. మొత్తం 11 ఎకరాల్లో ఈ ఆక్రమణలున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. కుకట్పల్లిలోని 7 ఎకరాల్లోనూ, అమీన్పూర్లో 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. అపార్ట్మెంట్లు, విల్లాలను నిర్మించి కొందరు సొమ్ము చేసుకున్నారు. బఫర్ జోన్లో ఉన్నందున వాటిని కూల్చివేయడానికి నిర్ణయించినట్లు హైడ్రా అధికారులు విల్లాలకు, అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 ఎకరాల్లో నిర్మించిన షెడ్లను కూడా కూల్చివేశారు. వ్యాపార సముదాయాలను కూడా నేలమట్టం చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూల్చివేతలను ప్రారంభించిన హైడ్రా భారీ పోలీసుల బందోబస్తు మధ్య ప్రారంభించారు. 4 ఎకరాల్లో 50 భవనాలు, విల్లాలు కూడా ఉన్నాయి. అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటేల్ నగర్ ప్రాంతంలో ఈ ఆక్రమణ నిర్మాణాలను చేపట్టారు. కుకట్పల్లి నల్ల చెరువును కూడా ఆక్రమించి మరి విల్లాలను చేపట్టారు. స్థానికులు ఎవరూ అక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. అమీన్పూర్లోని ప్రభుత్వ స్థలంలో 30 విల్లాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలలో ఒక ఆసుపత్రి కూడా ఉందని తెలిసింది. విల్లాలు, అపార్ట్మెంట్లు, భవనాలు ఇలా అనేక రకాలుగా నిర్మాణాలను కూల్చివేతలను హైడ్రా ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీటిని నిర్మించినట్లు తెలిసింది.